బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కుత్కెలమంటి నీళ్ళల్లా మునుగుకుంటాది ఏలుతున్నాడు. అగో నీళ్ళకి ఎందుకు పోయిండు, అసలు అట్లా ఎందుకు మునుగుకుంటాది ఏలుతుండు? మంత్రిని అయితే ఏ గంగలనన్నా మునుగుతా అని దేవునికి మొక్కు గిట్లా మొక్కుకున్నాడా అంటే ఏమో మరి మొక్కు చెల్లించుకునేందుకు గంగల మునిగిండా అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో జంజాలు చేసుకున్న జంగమయ్యలు అయ్యవార్ల నడమల పియ్యి నిండా బట్టలు వేసుకొని నీళ్ళల్లో నిలబడి బుడుబుంగ లెక్క మునుక్కుంటా తేలుతున్నాడు చూసిండ్రా. ఆయనే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. మరి ఏడ ఇట్లా తడిబట్ట తానాలు చేస్తుండు, ఏమన్నా మొక్కు ఉన్నదా అంటే ఏమో కానీ తెలంగాణ గుండెకాయ హైదరాబాదు పట్టణంలో ఉన్న జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వాముల వారి బ్రహ్మోత్సవాలు అవుతుంటే అవి ఆడికి పోయిండట. అయ్యవార్లందరూ చక్రతానం చేస్తుంటే వాళ్ళతోని కూడా గుండములకు దిగి పొన్నం సారు కూడా తానం చేసిండట. అయ్యవార్లు వేద మంత్రాలు చదువుతుంటే మంత్రి గారు మంచిగా గుండంలో మునకలేసిండట. అటెనక సిక్కి పొడి బట్టలు కట్టుకొని గుళ్ళెకు పోయి స్పెషల్ పూజలు చేసి స్వామివారి దీవెనార్తి తీసుకున్నాడట. మరి అంత దూరం పోయి అట్లా పుష్కరిణిలా పుణ్యతానం చేసి పాలన ఇంకా కొన్నొద్దులు ఉండాలి. గాంధీల చేతి కింద ఉండి మేము ఇట్లా చేయిపాటిని నడిపియాలి. రాను రాను గాంధీలకే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పుతాము, ప్రత్యేక రాష్ట్రంలో ఫుల్ పవర్ కూడా వాళ్ళకే ఇస్తాము, అట్లా తెలంగాణలో కూడా సపోర్ట్ చేస్తట్టు చూడు తండ్రి అని మొక్కుకున్నాడా అంటే ఏమో పొన్నం సారు ఏం మొక్కుకున్నాడో మళ్ళా మంత్రి సారు చెప్తేనే మంచిగా అర్థమవుతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.